మా పుట్టింటి నుంచి తెచ్చిన ములక్కాడలతో చాలా ముద్దుగా ఉన్నాయి. ఇదిగో ఏదైనా పెట్టాలి అంటే ములక్కాయ ఊరగాయ అనుకోండి, ఆవకాయ కాదు. మెయిన్గా ఆవకాయ కూడా పెడతారు. నేను ఇవాళ ఊరగాయలా పెడుతున్నా. గింజ ఉండాలి. నేను ఇందాకే తరిగేసి కొంచెం ఆరపెడుతున్నా, తుడిచేసి తడి లేకుండా. ఇదిగో ఇలా ముక్కలు, అంగుళం ఉన్నర 2 అంగుళాలు ఆ సైజులో ఉన్నంత ముక్కలు అనమాట. ఆరబెట్టేసి 1 or 2 hours తర్వాత ప్రాసెస్కి వెళ్దాం. ఇలాగా 2-3 గంటలు ఆరబెట్టింది ఇట్లా వేరుశనగ నూనెలో వేయించుకోవాలి. ఎంతోసేపు అక్కర్లా, 6-7 నిమిషాలు సరిపోతాయి. అది కూడా ఎందుకంటే ఈ గింజల పార్ట్ దగ్గర అదిగో అలాగా మూడుగా వస్తాయి కదా, అందులోకి నూనె కొంచెం వెళ్తే పచ్చిదనం పోయినట్టు అవుతుంది. చక్కగా పీల్చుకోవటానికి కూడా తర్వాత ఈ పులుపు కారాలు అవి హెల్ప్ అవుతుంది. ఈ మాత్రం చాలు, తీసేయచ్చు. ఇదిగో మళ్ళీ 2వ బ్యాచ్ వేద్దాం. ఓకే, చక్కగా ఇలాగ వేగినవి తీసేస్తున్నా అంతే. చూసారుగా, ఉంచుకోబడినా ఏం అవ్వదు. తర్వాత మళ్ళీ ఊరగాయలు కలపాలిగా ఎట్లాగో. ఓకేనా, అంతే. తర్వాత 2వ బ్యాచ్ వేపుడికి వేస్తాం. దీన్ని పులిహోర పేస్ట్ తీసుకున్నట్టుగా అసలు తడి తగలకుండా ఉన్నదనమాట. ఆరాక పులిహోర పేస్ట్ లాగా గుజ్జు తీసి పెట్టుకుందాం. ఇది ములక్కాడ పచ్చడిలో పులుపు, ఇది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది జల్లబుట్టలో వేసుకుంటే మనకి పిప్పులు అవి ఉండవుగా. నేను 1/2 kg ముక్కలు వేయిస్తే వచ్చిన వాటికి 100 గ్రాముల నుంచి 120 గ్రాముల లోపలే దినుసులు వాడతా. అంటే 90 గ్రాములు ఉప్పు అనుకుంటే, 100 గ్రాములు కారం అనుకుంటే, 100 గ్రాములు చింతపండు, అందులో హాఫ్ మనం ఇవి ఉన్న వాటిలో మెంతి ఆవుతుంది, కొంచెం వెల్లుల్లి ముద్ద. అంటే మెంతులు దోరగా వేయించి హాఫ్గా వేసుకున్నా, అది నా కొలత. అంటే హాఫ్ మెంతులు దోరగా వేగాక 3 వంతులు ఆవాలు కొంచెం వేయించాక చక్కటి పొడి కొడితే అప్పుడు మరీ చేదుగా ఉండదు, మరి ఆవుగా ఉండకుండా ఆ పొడి వేసుకుంటా. 50-60 గ్రాములు మధ్యలో వేసుకుంటా. 100 గ్రాములు వస్తుందన్నమాట. 1/2 kg కొలత నేను చెప్పేది. ఓకేనా, అంతే. ఇదైతే హాఫే వేసాను. 90 గ్రాములు 80 గ్రాముల లోపలైతేనే బెటరు, చూసుకోవచ్చు. అంతే, ఓకేనా. కొంచెం మళ్ళీ పోపులో కూడా వేస్తా, ఇంగుతో పాటు కొంచెం వెల్లుల్లితో పాటు. చింతపండు పేస్టు కొంచెం లూజ్గా తీసుకున్నాం, చిక్కగా తీసుకుంటే ఒక టైపు. ఇదైతే కొంచెం ఎక్కువ పడుతుంది అంతే, కొంచెం నీళ్ళు వాటరీగా ఉంటుందిగా, ఎక్కువేం కాదు. ఒక 2 టేబుల్ స్పూన్ కూడా ఉండదు. కొంచెం వెల్లుల్లిపాయ రఫ్గా అలా అన్నది ఎలాగో పప్పులో కొంచెం వేస్తా. ఇది వెల్లుల్లి తినని వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఇది నచ్చకపోవచ్చు, కానీ చాలామందికి అయితే ఇది నచ్చుతుంది. అసలు వెల్లుల్లి వాసన నచ్చే అందరికీ ఇది నచ్చుతుంది. ఇందాక వేయించినప్పుడు మిగిలిన నూనె ఉంది కదా, దాంతో మనం పోపు పెట్టి చల్లారాక కలుపుకుందాం, అయిపోతుంది. రేపటి నుంచి కలపండి, కలపండి, చక్కగా కలిపేయండి. ఏదో బద్దలు విడిపోతున్నాయి, చక్కగా వేగాయి కదా. పోపు గింజలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయ తుంపలు. కావాలంటే ఎండుమిరపకాయలు ఇంకా కొంచెం వేసుకోండి. నూనె మరక్క ఆకూడదు, పోపు మాడిపోతుంది. ఓకేనా. పోపులో కొంచెం వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ, కొంచెం మెంతి ఆవు. ఇదిగో నేను వేడిగానే పోసాను, చల్లరాక పోసుకోండి. ఎందుకంటే ఇది నాకు 1/2 kg కాబట్టి నేను వేడిగానే పోసుకున్నా. ఎక్కువ చేసుకుంటే కొంచెం చల్లారాక ఊరవచ్చే స్టేజ్ అయితే దాటాక పోసుకోండి. అదే, ఇది అంతకన్నా నిలవ ఉండే అవసరం మాకు లేదు. ఈ లోపల దామనే అయిపోతుంది అన్నమాట, అందుకని. ఓకేనా, ఆల్మోస్ట్ చక్కగా తయారైపోయింది. బాగా కలిపేసుకుని చెయ్యి వాడాలి. ఈ వీడియో ఒక చేత్తో తీస్తూ చేయటం వల్ల సరిగ్గా కలపటం కుదరటల్లా. ఓకేనా, అది రేపటికల్లా తినేయచ్చు.
ఏ ఇంట్లో అయినా సూపర్ కాంబినేషన్. దద్దోజనం అన్నం ఏదైనా తినండి, భలే బాగుంటుంది. ఇదండి ములక్కాయ ఊరగాయ అనమాట. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఆవకాయ మాగాయలకే ఫ్యాన్ క్లబ్ కాదండి, ములక్కాయ కూడా ఉన్నారు. వాళ్ళు డెఫినెట్గా ఇదిగో ట్రై చేయొచ్చు. ముదురు ములక్కాయలు ఉంటే పడేయకుండా.